అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆది నుంచి కాంగ్రెస్కు కంచుకోట. ఇది హస్తం పార్టీ శ్రేణులకు ఎంతో మంచి మాట. అయితే అంతగా ప్రజాదరణ కలిగిన పార్టీని కొత్తగూడెంలో నాయకత్వం లేమి సమస్య పట్టి పీడిస్తోంది. అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉండే ఈ పార్టీలో చోటా బడా నాయకులు సొంతంగా కార్యక్రమాలు నిర్వహించుకోవటం పరిపాటైపోయింది. ఎవరికి వారే ఏమినా తీరే అన్నట్టు నేతలు వ్యవహరించడం అధిష్టానానికి తలనొప్పిగా తయారైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇప్పుడు ఖమ్మం, భద్రాద్రి జిల్లాలు, అప్పుడు ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ దే హవా. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం సైతం రాష్ట్రమంతా బీఆర్ఎస్ హవా నడిచిన ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే విజయం దక్కింది. గడిచిన 3 ఎన్నికల్లో ఈ ఆనవాయితీ కొనసాగింది. మాజీ సీఎం కేసీఆర్ ఎన్ని అస్త్రాలు సంధించినా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ దూకుడును అడ్డుకోలేకపోయారు. కేవలం హస్తం పార్టీలో గెలిచిన ప్రజాప్రతినిధులను మాత్రమే కేసీఆర్ ఆకర్షించుకోగలిగారు తప్ప ప్రజాక్షేత్రంలో తమ అభ్యర్థులను గెలిపించుకోవడంలో ఆయన విఫలమయ్యారు. అంతటి బలమైన పునాదులు ఉన్న హస్తం పార్టీ గట్టి నాయకత్వాన్ని ఎంచుకోవడంలో తడపాటే పడుతుందో పొరపాటే పడుతుందో కానీ నేతలు మాత్రం తమకు తోచిన విధంగా ప్రవర్తిస్తున్నారు. సొంతంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ తమ ప్రాపకం పెంచుకోవాలని చూస్తున్నారు. కొత్తగూడెంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ వీడిన తర్వాత ఆ స్థాయి నాయకుడిని తయారు చేయడంలో హస్తం పార్టీ పూర్తిగా విఫలమైందనే వ్యాఖ్యానాలు బలంగా వినిపిస్తున్నాయి. గల్లీ లీడర్లతోనే కాలక్షేపం చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గాలుగా నాయకులు విడిపోయి అభిప్రాయ భేదాలతో కొట్టుమిట్టాడుతున్నారని, ప్రజల్లో పార్టీని చులకన చేసేస్తున్నారనే ఆరోపణలు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. భద్రాద్రి ఎమ్మెల్యేగా సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు గెలిచారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఇక్కడ మాత్రం వలసలతో సతమతమవుతోంది. పెద్ద సంఖ్యలో ఆ పార్టీ నేతలు సిపిఐలోకి జారిపోతున్నారు. స్థానికంగా ఉండే సమస్యలు, ఇతరాత్ర పనులు జరగాలంటే ఇక్కడ అధికారంలో ఉన్న వారి అండదండలు, అవసరాలు తప్పనిసరి కావడంతో మున్సిపల్, పంచాయతీ, వార్డు పరిధిలో ఉండే ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తప్పనిసరి పరిస్థితుల్లో ఎర్రజెండా నీడలోకి వెళ్లిపోతున్నారు. కేవలం ఎంపీ, మంత్రుల పర్యటన సందర్భాల్లో తప్ప కాంగ్రెస్ నేతలు ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. ఉన్నవారు సైతం మీడియా సమావేశాలకే పరిమితమవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పోదెం వీరయ్య భద్రాచలం దాటి బయటకు రారనే అపప్రద ఉంది. సామ్యుడిగా పేరున్న దూకుడుతనం లేకపోవడం ఆయనకు మైనస్ గా మారింది. పార్టీని క్రమశిక్షణతో ముందుకు నడిపించడంలో ఆయన అంతగా ఉత్సాహం చూపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీలో స్తబ్దత నెలకొంది. నేతల పర్యటన సమయంలో హడావుడి తప్ప క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసుకోవడంలో ఆ పార్టీ విఫలమవుతోందని పలువురు బహిరంగంగానే వెల్లడిస్తున్నారు. ఇదే తీరు కొనసాగితే రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నష్టం జరగవచ్చనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఇక జమిలీ ఎన్నికల పరిస్థితి వస్తే పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని క్యాడర్ ఆందోళన చెందుతుంది. ఇదే అదునుగా భావించి బీఆర్ఎస్ పుంజుకుంటే సమస్యలు మరింత జటిలం అవుతాయని భయపడుతోంది. జిల్లాపై అధిష్టానం ప్రత్యేక శ్రద్ధ వహించి బలమైన నాయకత్వానికి కసరత్తు చేయాలని కింది స్థాయి కార్యకర్తలు కోరుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తుండడంతో సంబరాలకు సిద్ధమవుతున్న అగ్రనాయకత్వం అదే స్థాయిలో పార్టీని సైతం బలోపేతం చేయడంలో
దృష్టి సారించాలని హస్తం పార్టీ అభిమానులు